హలో అండి, జై శ్రీకృష్ణ. మనము క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఈ టక్స్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా మనం 2 ఇంచులు క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. కానీ మనం ఇట్లానే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడి వరకు మాత్రమే, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంటే ఇట్లానే కట్ చేసామంటే మనకు క్లాత్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. అందుకని ఒక ఈజీ ట్రిక్ చెప్తాను మీకు. బ్యాక్ పార్ట్ ముందు చూసుకోండి. బ్యాక్ పార్ట్లో 1 ఇంచు టక్స్ కోసం వెళ్ళిపోతుంది కదా, ఆ 1 ఇంచుని మైనస్ చేయాలి. ఇక్కడ మనం 1.5 ఇంచులు 1.5 ఇంచు 2.5 ఇంచులు టక్స్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి 2.5లోంచి -1, వెనుక భాగం టక్స్ ఇది, ముందు భాగం టక్స్ ఇది. అంటే ఇది మైనస్ చేస్తే మనకి 1.5 మిగులుతుంది. ఆ 1.5నే ఇటువైపు పెంచుకోవాలి. ఇంకా ఇక్కడ 50 ఏజ్ ఉంది కాబట్టి 50 ఏజ్ ఎక్కువ ఉంటే 50 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా లైన్ తీసుకోవాలి. అదే 30-35 లోపల ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని దీనికి స్ట్రైట్గా కలుపుకుంటే మీకు బ్లౌజు 4 పార్ట్స్ సేమ్గా వస్తాయి. అంటే ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. క్లాత్ మనకి కరెక్ట్గా 2 ఇంచుల మార్జిన్ కోసం ఖచ్చితంగా మిగులుతుంది. ఓకేనా? ధన్యవాదాలండి. ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని టిప్స్ మీకోసం.